హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. వీడియోస్ పెట్టక 1 వీక్ వరకు అవుతుందండి. సో హాలిడేస్ కదండి, కొంచెం ఇంట్లో అంతా పిల్లలు మా వారు ఇలా ఉండడం వల్ల నాకు వీడియోస్ పోస్ట్ చేయడానికి అవ్వలేదు. మీకు దీనికంటే ఒక ముందు వీడియోలో, అంటే తమలపాకు చెట్టు కంటే ముందు వీడియోలో మే ఫ్లవర్ వచ్చింది అని చెప్పాను కదండి. అసలు ఇయర్ రాదనుకున్నాను, బట్ వచ్చింది. వచ్చిన 2 డేస్కి మొత్తం ఫ్లవర్ అంతా కూడా ఇలా రెడీ అయిందండి. నాకు ఎవ్రీ ఇయర్ ఒక 8 డేస్ వరకు అలా ఉన్నట్టు ఉండేది నీడలో ఉంచితే. ఈ ఇయర్ నీడలో ఉంచినా సరే ఎండ ఎక్కువగా ఉన్న వలన ఏమో ఎక్కువ రోజులైతే లేదండి. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఈ ఫ్లవర్ నేమ్ అయితే తెలియదండి. నా దగ్గర అయితే ఇవి 2 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి పింక్, ఒకటి రెడ్ అండి. సో ఇది పింక్ది. మీకు పూసిన తర్వాత డెఫినెట్గా నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఇదిగోండి, సంవత్సరానికి ఒకసారి వచ్చే ఫ్లవర్ కదా, అందంగా గుమ్మం దగ్గర అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇది వచ్చేసరికి ఇదిగోండి, ఈ విధంగా నేను మొక్కలాగా చిగుర్లన్నీ తెంపేసాను అని చెప్పాను కదండి. సో పాదులాగా పైకి వెళ్ళిపోయే కంటే కూడా మొక్కలాగా వేస్తే బాగుంటుంది అనుకున్నాను. పర్వాలేదండి, కొంచెం మొదలు తయారయ్యి మొక్కలాగానే అనిపిస్తుంది. కుండీలన్నీ ఎప్పుడు మెట్టు మీదే పెట్టేస్తుంటే అంత అందంగా, అంటే ఒకటే చోట ఒకటే లుక్లో ఉన్నట్టు అనిపించిందండి. అందుకని నేను ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా గోడ మీద అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ వేసినప్పుడు చూపించాను కదండి మీకు. ఇప్పుడు అన్నీ కూడా చిగుర్లు అనేది వచ్చినాయి అనమాట. చాలా చక్కగా, చాలా హెల్తీగా అయితే వచ్చినాయి. ఇవిగోండి ఈ మనీ ప్లాంట్స్, ఇవి పెట్టి చాలా రోజులైంది. ఇప్పుడు చిగుర్లు అనేది వస్తున్నాయి. ఇందాక నేను ఒక మగ్గు చూపించాను కదండి, అది పింక్ అన్నాను కదా. ఈ పెద్ద దాంట్లో వేసింది వచ్చేసి రెడ్ అండి. ఇది వచ్చేసి మనీ ప్లాంట్స్లోనే ఇంకొక వేరే లీఫ్ అనమాట. ఇవన్నీ కూడా జస్ట్ ముందు రోజు కొంచెం వర్షం పడిందండి దాని మీద. ఇవన్నీ కూడా కొంచెం ప్రాణం పోసుకున్నట్టుగా మంచి అందంగా, మంచి హుషారుగా కనిపిస్తున్నాయి. మనీ ప్లాంట్ ఇది మెట్టి మీద పెట్టానండి. ఇది బాగా ఎదిగిందనమాట. సో పిల్లలు తొక్కేస్తున్నారని చెప్పేసి ఇక్కడ పెట్టాను. వీలైతే అది కట్ చేసేద్దాం అనుకుంటున్నానండి. మొత్తం అదంతా కట్ చేసేసి వేరే దాంట్లో అయితే పెడతాను. ఇంకా తమలపాకు మొక్క అండి, మీకు ఆల్రెడీ దీన్ని ఎలా పెంచుకోవచ్చు చాలా ఈజీగా అనేది దీని ముందు వీడియోలోనే చెప్పాను. మీకు లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. పార్ట్స్ మొన్న మళ్ళీ పెట్టాను అన్నాను కదండి, అవి కొంచెం బ్రేక్ వచ్చినాయి అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ పెట్టేశాను. మళ్ళీ పెట్టానండి. పెట్టినప్పుడు ఇందులో కొన్ని కొన్ని మొక్కలు తీసేసి పాట్స్లోకి అయితే రీపాట్ చేయాలి. ఇది నాకు ఆంటీ ఇచ్చారు కదండి, పింక్ది. మనకి లీఫ్ అంతా మొత్తం మనకు అంచు వెంబడంతా రెడ్ కలర్ వస్తుంది. ఇది ఇంత నీట్గా ఇంత అందంగా ఉంది కదండి. సడన్గా ఎందుకో తెలీదు ఈ మొక్క అనేది చనిపోయిందండి. కొంచెం కొంచెంగా మొత్తం అంతా ఎండిపోయిందనమాట. సో ఇందులో అయితే నేను ఏదైనా కొత్త మొక్క తెచ్చి పెట్టాలి. పెట్టిన వెంటనే మీకు షేర్ చేస్తాను. ఇది కూడా అంతేనండి, ఆంటీ ఇచ్చినప్పుడు చాలా హెల్దీగా ఉన్నాయి. ఇది నాకు వచ్చినటువంటి మనకి రీసెంట్గానే పెట్టానండి కొత్తగాను. అది కూడా ఒక లీఫ్ అనేది ఇదయింది. ఇది వచ్చేసి సింగోనియం అండి. ఇంకోండి ఈ విధంగా చిగుర్లు అయితే స్టార్ట్ అయినాయి. మంచిగా అయితే చిగుర్లు స్టార్ట్ అయినాయండి. ఇవి ఎంత బాగా వచ్చినాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇదిగోండి ఇవి కూడా అంతే చక్కగా, వీటికి కూడా 4 పక్కల కూడా చాలా స్పీడ్గా అయితే చిన్న చిన్న మొక్కలు అనేది స్టార్ట్ అయినాయండి. ఇది మనం నిన్న లేనిది వాళ్ళ కనుక ఇలా కొత్తగా కనుక ఏదైనా మొక్కల్లో కనిపిస్తే ఆ హ్యాపీనెస్ అనేది ఇంకా అసలు అది వేరే లెవెల్లో ఉంటుంది. ఇది కూడా మనీ ప్లాంట్స్లో ఇది ఒక రకం, అలాగే ఇది ఒక రకం అండి. ఇది మొత్తం ప్యూర్ గోల్డ్ అనమాట. ఇది కాస్ట్ కూడా ఎక్కువేనండి. ఈ గోల్డ్ మీద జస్ట్ ఒక లైట్ గ్రీన్ లాగా, ఒక లైట్ షేడ్ లాగా వస్తుంది. ఆ రెండు కూడా ఇందులోనే వేసేసాను. సో ఇదండి మొక్కల వరకును. మీలో ఎంతమంది ముందు రోజు సాంబార్ కానీ లేకపోతే పప్పుచారు కానీ పెడితే మరుసటి రోజు ఇడ్లీలో ఈ విధంగా సాంబార్ ఇడ్లీ వేసి తింటారు? నేనైతే టిఫిన్ కోసం ఎప్పుడూ సాంబార్ సెపరేట్గా ఎప్పుడూ చేయలేదండి. ముందు రోజు కనుక ఏదైనా సాంబార్ పెట్టినా పప్పుచారు పెట్టినా అది బాగా ఎక్కువగా ఉంది అంటే మాత్రం కంపల్సరీగా మరుసటి రోజు ఇడ్లీ వేస్తాను. కానీ
కనీసం పప్పు లేకపోతే రెడీ చేసుకునే పిండి వేస్తాను, కానీ ఇడ్లీలోకి పనిగట్టుకుని ఇడ్లీ కోసమే సాంబార్ మాత్రం ఎప్పుడూ చేయనండి. కానీ సాంబార్ ఇడ్లీ మాత్రం చాలా ఇష్టం. ఎందుకో అలా ఎప్పుడు చేయలేదు, మిగిలినప్పుడు ఈ విధంగా చేస్తాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ హోమ్ వచ్చేసి ఇది ఒక హోమ్ టూర్ లాగా అండి. ఇది నేను పెళ్ళికి వెళ్ళాను అనమాట మొన్న వాళ్ళ ఇంటికి, అప్పుడు తీసుకున్నాను. నేను ఫస్ట్ మా లైఫ్లో మేము లైఫ్ స్టార్ట్ చేసింది ఈ ఇంట్లోనేనండి. ఎప్పుడు దీని రెంట్ వచ్చేసి 2600. ఇంకోండి ఇక్కడ చూస్తున్నారు కదా వంటగదిలో వంట పీరువ, అది పాతప్పటి నుంచి మేము ఉన్నప్పటి నుంచి కూడా అలానే ఉందండి. అక్కడ సింక్ కానివ్వండి, లేకపోతే ఆ గ్యాస్ బల్ల కానివ్వండి, మొత్తం అంతా కూడా సేమ్. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే కనుక ఇదిగోండి, ఇక్కడ ఈ వంటగదిలో గ్రీన్ కలర్లో ఉంది కదా ఆ కబోర్డ్ ఒకటి, మెయిన్ గదిలో కబోర్డు, ఈ గదిలో కబోర్డు, అంతే. ఎక్స్ట్రాగా చేసింది కబోర్డ్స్ కట్టించారండి అప్పట్లో, అంటే 2014లో మేము వేరుపడ్డాము. అప్పుడు 2600 అండి దీని రెంట్. బయట ఈ విధంగా బాత్రూమ్ వచ్చి ఉండేది. ఇప్పుడు ఇవన్నీ టైల్స్ ఉన్నాయి కదండి, అప్పుడు ఇవన్నీ టైల్స్ కాదనమాట, నార్మల్ సిమెంటు. అలాగే పక్కన డ్రైనేజీ, ఓపెన్ డ్రైనేజీ ఉండేది. కరెక్ట్గా ఇందులో నేను 2 ఇయర్స్ ఉన్నానండి. ఈ పక్కనే ఆంటీ ఉండేవారు అనమాట, అక్కడ మనకు వీడియోలో కనిపిస్తున్నారు కదా, సో ఆ ఆంటీ ఉండేవారు. నేను చాలా వంటలు కానివ్వండి, పచ్చళ్ళు కానివ్వండి, అన్నీ కూడా నేను ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను, చాలా నేర్చుకున్నానండి. ఇది వచ్చేసి మేము ఉండే ఇంటి వెనకాల ఈ పెంకుటిల్లు ఉండేదండి. ఇక్కడ చాలా పెద్ద మునగ చెట్టు ఉండేది. ఆ రోజుల్లోనే ఒక్కొక్క కాడ 10 రూపీస్కి అమ్మేవారు అనమాట. అదిగోండి మీకు కనిపిస్తుంది కదా, కొట్టేశారు. అది 10 రూపీస్ కాదండి, 20 రూపీస్ అయినా పెట్టి కొనుక్కోవచ్చు అనమాట, అంత టేస్ట్ ఉండేది. నేను చెట్ల కాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు నేను పంపించేదానండి వాళ్ళకి వీళ్ళకి కొని, ఆంటీ కూడా అంతే కొని పంపించేవారు. ఈ ఇంట్లో ఇప్పుడు మేము ఎందుకు వచ్చానంటే ఎన్ని ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయిపోయిందండి ఇంట్లోకి. 8 ఇయర్స్ తర్వాత ఎందుకు వచ్చానంటే ఆ ఇంటి ఓనర్ గారు వాళ్ళ అబ్బాయి పెళ్ళి అనమాట, పిలిచారు. సో వెళ్ళాను. అవన్నీ కూడా చాలా మంచి మెమరీస్ అండి ఆ ఇంటితోటి. నేను అలా అంత చిన్న ఇంట్లో నా లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా అది వీడియోస్లో ఉంటే నేను షేర్ చేసుకున్నానండి. ఇక్కడికి వచ్చేసరికి చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఇది వచ్చేసి ఫారం చికెన్ అండి. సో ఒకటేమో బోన్లెస్, ఒకటేమో కొంచెం బోను విత్ మాంసం కూడా ఉందన్నమాట. రెండు కూడా మ్యాగ్నేట్ చేసి పెట్టాను, ఒకటి కూరకి, ఒకటి ఫ్రై చేయడానికేనండి. మా పిల్లలు చికెన్ అనేది చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలనే కాదు, ఇంట్లో అందరూ తింటారు. అంటే ఫ్రై చేసేసి అక్కడ డ్రై పీస్ లాగా పెట్టామనుకోండి, అట్లా వెళ్ళొచ్చు ఒకటి, ఇలా వెళ్ళొచ్చు ఒకటి, తింటూ ఉంటారనమాట. అందుకని కొంచెం చికెన్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే వండుతాను. అంటే అది కర్రీ వండాను అనుకోండి, ఎక్కువగా అది అంతా గ్రేవీ ఉండిపోయి కర్రీ అంతా వేస్ట్ అయిపోద్ది. అలా కాకుండా ఫ్రై చేసామనుకోండి ఈజీగా, మనకు ఒక రోజు కొంచెం మిగిలినా కూడా మరుసటి రోజుకి కూడా బాగుంటుంది కదా, అందుకని ఎక్కువ నేను ఫ్రై చేస్తానండి. ఫ్రై అంటే డీప్ ఫ్రై అయితే ఏం చేయను, నార్మల్గా దానికి సరిపడేటువంటి ఆయిల్ మాత్రమే వేసి కొంచెం మగ్గిన తర్వాత మూత తీసేసి ఫ్రై లాగా అయితే చేస్తాను. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. సో ఇది మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఇవాళ రేపట్లో రెసిపీస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదండి, చాలానే ఉన్నాయి కదా. సో ఇలా అయితే మ్యాగ్నేట్ చేసి ఫ్రై చేశాను. ఇది నేను వచ్చేసి అరకు బైక్ మీద వెళ్ళినప్పుడు తీసుకున్నటువంటి వీడియో క్లిప్ అండి. నేను ఏం చెప్తానంటే, మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఎంత లగ్జరీగా వెళ్తున్నాము, మనం వెళ్ళే టూర్ని మనం ఎంత లగ్జరీగా ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాము అనే దానికంటే కూడా, మనం ఒక ప్లేస్ని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ని మనం ఎంత బాగా ఎక్స్ప్లోర్ చేసుకోగలుగుతున్నామో మన కళ్ళతోటి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకేంటంటే అరకు అనేది నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్, నేను ట్రైన్ ఎక్స్పీరియన్స్ చూశాను, కార్ ఎక్స్పీరియన్స్ చూశాను, బైక్ అయితే 4-3 సార్లే చూశానండి. ఇవన్నిటిలో కల్లా బైక్ అనేది ది బెస్ట్ అనమాట. నిజంగా మనం కారులో వెళ్తున్నాం అనుకోండి, జస్ట్ మన గ్లాస్లో నుంచి ఇలా విజిట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎందుకంటే కొన్ని ప్లేసుల్లో కార్ అనేది మనకి పార్క్ చేయడానికి అవ్వదు. అదే బైక్ అనుకోండి, ఏ పక్కనైనా పెట్టేయచ్చు, చక్కగా నచ్చిన ప్లేస్ చూడొచ్చు, నచ్చిన వాగులోకి దిగొచ్చు, నచ్చిన కాడ నచ్చినట్టుగా ఫొటోస్ తీసుకుని నచ్చినంత సేపు ఉండి వెళ్ళొచ్చు. సో అంత మనం చూసిన ప్రతిదీ మనతో పాటే తీసుకెళ్ళిపోవాలి అన్ని మెమరీస్ కనుక మనం పెట్టుకోవాలి అంటే బైక్ అనేది చాలా బెస్ట్ అండి. సో మీరు బైక్ మీద వెళ్ళారా, కార్ మీద వెళ్ళారా, దేని మీద వెళ్ళారు అనేదానికంటే కూడా మీరు ఎంతవరకు ఎంజాయ్ చేయగలిగారు అనేది చాలా ఇంపార్టెంట్. సో నాకు
అరకు వెళ్ళడం అనేది బైక్‌లో అనేది చాలా ఇష్టమండి. సో, చిన్న క్లిప్ ఉంటే రీసెంట్‌గానే వెళ్ళామనమాట. సో, చిన్న క్లిప్ ఉంటే ఇందులో యాడ్ చేశాను. ఈసారి మీరు ఏదైనా టూర్‌కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్‌కి తగ్గట్టు మనం వెళ్ళగలిగితే చాలా ఎంజాయ్ చేయొచ్చండి. సో, వ్లాగ్ అయితే ఇది. ఎలా అనిపించింది కామెంట్ చేయండి.